అందరికీ నమస్కారం। ఈరోజు దుర్గా ఎన్కేపల్లి గేట్ విలేజ్ నుంచి ఇదంపల్లి గేట్ వరకు గూడూరు మండల అధ్యక్షుడు రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో నాయకులు రవీందర్ గారు, రాజు గారు, మల్లేష్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ గూడూరు మండల నాయకులు అందరూ కలిసి ఈ యొక్క రోడ్డు గురించి ఒక మహాపాదయాత్రను చేపట్టడం జరిగింది। ప్రజలందరూ కూడా గమనించాలి, ఏదైతే షాద్నగర్ పరిగి హైవేకు ఉన్నటువంటి రోడ్డు నుంచి హైదరాబాద్ హైవే వరకు గల ఈ రోడ్డు అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు యొక్క దుస్థితి గత అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి బాగా లేదని చెప్పేసి అనేక సందర్భాలుగా స్థానిక నాయకులకు ఎవరైతే ఎమ్మెల్యే గారు రామ్మోహన్ గారికి కానీ, గతంలో ఉన్నటువంటి వైఎస్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలకు కానీ, లేకపోతే సర్పంచ్లకు కానీ అందరికీ కూడా అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరికీ కూడా విన్నవించడం జరిగింది। మొన్ననే రీసెంట్గా చనుగొమ్మలకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి మా నాయకులు వెళ్ళి ఈ యొక్క రోడ్డు దుస్థితి ఇట్లున్నది అని చెప్పేసి వారికి విన్నవించుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ పార్టీకి ఏదో వ్యతిరేకం చేస్తున్నట్టు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా నాయకుడైనటువంటి రాజు గారి మీద దాడికి కూడా ప్రయత్నించడం జరిగింది। ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం। అయితే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది చాలా విలేజ్లకు కనెక్టివిటీ రోడ్డు। ఈ రోడ్డు గుండా అనేక మంది గ్రామస్తులు ప్రయాణిస్తున్నటువంటి సందర్భం, అనేక అవసరాల నిమిత్తం ఇక్కడ వికారాబాద్ కానీ, అక్కడ పరిగ్ కానీ, ఇక్కడ షాద్నగర్ కానీ, లేకపోతే హైదరాబాద్కు కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కాబట్టి దీన్ని వెంటనే బాగు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రోడ్లు 3-4 రకాల రోడ్లు మనం గమనిస్తున్నాం। ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే నేషనల్ హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు 6 లైన్ల రోడ్లుగా నిర్మాణం జరుగుతున్నది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి। కానీ గతంలో కూడా ఎందుకు జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది। 2 రాష్ట్ర ప్రభుత్వాలు మారినా కూడా భూసేకరణ చేయని కారణంగా ఆ రోడ్డు అనేటువంటిది కొంత ఆలస్యంగానైనా ప్రారంభమై ఒక త్వరితగతిన అటువంటి పని అనేటువంటిది జరుగుతున్నది। కానీ దీని పనులు ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్నట్టున్నది। అక్కడక్కడ కంకర వేయడం, లేకపోతే గుంతలు ఊడ్చడం, లేకుంటే కొన్ని పనులు చేసి మట్టి పనులు అవి ఇవి చేసుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం తప్ప ఈ రోడ్డును పూర్తిగా నిర్మించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆలోచించడం లేదు। కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలు మమ్మల్ని అడగవచ్చు। గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు నిర్మిస్తున్నటువంటి ప్రతి సీసీ రోడ్డు, అంతర్గత రోడ్లు ఏవైతున్నాయో అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించడం జరుగుతున్నది। ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోడ్డును పెట్టినట్లయితే వెంటనే డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది। కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా వాళ్ళు అడుగులేయాల్సినటువంటి అవసరం ఉన్నది। ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో అవిటిని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది, మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది। ఏదైతే పంచాయతీరాజు ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సినటువంటి అవసరం ఉంది। సంక్షేమ పథకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికిదే కాదని మనం సంక్షేమ పథకాలకు మనం వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీగా। కానీ మీరు ఒక్కటే ఆలోచించాలి, మీరు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా మీరు ఈరోజు 6 గ్యారంటీలను అమలు చేయట్లేదు, ఇట్లాంటి రోడ్లను కూడా మరమ్మతు చేయట్లేదు। దీనివల్ల ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నటువంటి ఆటోలకు కానీ, కార్లకు కానీ, ట్రాక్టర్లకు కానీ, లేకపోతే రోజు నడుస్తున్నటువంటి బైకులకు కానీ బ్రేక్ కొట్టిన ప్రతిసారి అక్కడ ఇంధనం అనేటువంటిది ఎక్కువగా కాలి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా 10 రూపాయలలో పోవాల్సినటువంటి వ్యక్తి 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి దుస్థితి ఈ రోడ్డు మీద ఉన్నది। దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి। ఈ రోజు నీ జేబులకు చిల్లి ఎందుకు పడుతున్నది? గుంత రాగానే నువ్వు బ్రేక్ కొడతావు, బ్రేక్ కొట్టగానే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఎక్కువగా కాలుతుంది। దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజల మీద దాని యొక్క భారం పడడం మనం గమనిస్తున్నాం। ఈరోజు అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన కొరత వస్తున్నది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ రోడ్ల ద్వారా మనం ఏం చేయలేము। ఏ గ్రామం కానీ, ఏ పట్టణం కానీ, ఏదైనా కూడా ఏ దేశం కానీ, ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే రోడ్లు అనేటువంటి సక్రమంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ రోడ్డును మీరు ఎప్పటి వరకు చేయగలరు? గత సంవత్సరాలుగా వాగ్దానాలు చేస్తూ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క దుస్థితి అదే విధంగా ఉంటున్నది। కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డును మరమ్మతు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మహా ఉద్యమం నిర్మించడానికి కూడా మా నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయం తెలియజేస్తూ వెంటనే మా డిమాండ్ను మొట్టమొదటగా ఈ రోడ్డును మరమ్మతు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం। భారత్ మాతా కీ జై।